భీష్మ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వీఐపీ తాకిడి పెరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, హోం అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్, మంత్రి కారుమూరి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఆర్టిస్ట్ సుహాసిని, కమెడియన్ రఘు దర్శించుకున్నారు. విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. శ్రీనివాసుని దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాపాలన కావాలని ప్రజలు ఏదైతే ఆక్షించి కోరుకొని 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల దీవెనలతో, శ్రీనివాసుడి ఆశీస్సులతో, భద్రాద్రి రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఎన్నికల్లో అభయ హస్తము ద్వారా తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు అందరం చేపట్టి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది. శ్రీనివాసుని కూడా అదే కోరుకున్నాం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఈ హామీలతో పాటు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుఖనోభవంతు, అందరినీ చల్లగా చూడాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలతోటి సుభిక్షంగా ఉన్నారు. ఇంకా మంచి జరగాలి, బిడ్డలకు మంచి జరగాలి, నాడు నేడు స్కూల్స్ ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది సార్ రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, కావాలి, ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఏమీ కూడా ప్రజలకు అందలేదు. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మళ్ళీ మాకు ఆయనే కావాలి, ఆయనే రావాలంటున్నారు. స్వామివారి దర్శనం